ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు ఆల్రెడీ ఆయన నమ్మేశాడు, నన్ను ఆయన దగ్గర జాబ్లో పెట్టేసి వెళ్ళిపో. ఎదుటోళ్ళు బుక్ చేసి మొత్తం బాగా గుర్తుంటారా నీకు? లవ్ మ్యాటర్ కదా. సరే ఇప్పుడు నేను ఒకసారి అక్కడ పనిలో పెట్టిన తర్వాత నన్ను వాడవు. నీ మీద ఒట్టు వాడను. ఓ వార్తవైతే నేను నచ్చినప్పు. ఏంటి నాకు అక్కడ పులి కనబడుతుంది? పులి కాదురా, పెద్ద ఆయన. కాదరా పుల్లే. అవును పులే. కాదరా పెద్ద అయిన పుల్లా కనపడుతున్నాడు. సరే మరి వెనక్కి వెళ్ళిపోదామా? ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళటం వీర సైనికుడి లక్షణం కాదురా. వీర సైనికుడు గురించి మనకెందుకు? పద పులిని పడకూడదాం. వీడెందుకు వచ్చాడు? జాబ్ గురించి నిన్న చెప్పింది కదా అందరా. వీడి గురించి అయితే తీసుకెళ్ళిపో. ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందు ఉంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు వీడి నోట్లో కొడతా. తీసుకెళ్ళి. సార్ నేను మీ అల్లుడు అవ్వటానికి రాలేదు సార్, మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుదామని వచ్చాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామని కాదు సార్, మీ దగ్గర పని నేర్చుకుని లైఫ్ లో సెట్ అవ్వాలని. నన్ను ఎందుకు కోపడుతున్నారు నాకు అర్థమైంది సార్, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు నా దగ్గర లేదు సార్. ఏంటది? అది మర్చిపోయి ఒక్క నిమిషం సార్. రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను, పెట్టి కావాలంటే ఇప్పుడు వెళ్ళి కాఫీ షాప్ లో పెట్టండి సార్, నేను మర్చిపోతాను చూడండి. రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను, పెట్టేసాయి. ఫోన్ ఎత్తవే ముందు, తలనొప్పి వస్తుంది. మీరు చెప్తున్నారు కాబట్టి రైట్. నేను ఒక సిట్టింగ్ లెజెండ్ ముందు స్టాండింగ్ లో ఉన్నాను రా. నీకు ఒక్క మాట మాట్లాడే ఛాన్స్ ఉంది, ఆ ఒక్క మాట చెప్పేసి పెట్టేసి. అవునా? ఎలా? ఇక్కడ సిగ్నల్స్ లేవని అక్కడికి వెళ్ళారు సార్, అంతే. పై పక్కన కూర్చొని కైపెట్టరా. అరే అటు చూడరా. గేమ్ ఓవర్. సార్ సార్ అందుకే ఫోన్ ఎత్తున్నాను సార్, మీరే ఎత్తమన్నారు సార్. ఇంకొక ఛాన్స్ సార్, సార్ ఒక్క ఛాన్స్ సార్. సార్ ఇందాక నెట్వర్క్ లాక్ కట్ అయిపోయిందిరా. పాట మాత్రం భలే ఉంది బావా, పాడు బావా. రే మన షఫీ గడి ఇంటి వెనకాల పెద్ద పెద్ద రాడ్లు అవి ఉన్నాయి కదా, అక్కడికి రారా. సాయంత్రం నేను ఒకసారి కలవాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పచ్చని చెట్లు ఏమైపోతాయో. కొన్ని రోజులు ఈ మందులు నా చేత కల్పించకండి, నా బుర్ర పని చేయదు. ఏంటమ్మా నేను చూసి జాలిపడుతున్నావా? భలే ఫన్నీగా ఉంది సార్. పిల్లి పేరేంటి? అరే కుక్క. ఏంటో తిడుతున్నావు? అది. ఓ నువ్వు నా కల్లుడు అవడం, ఇతను నీకు ఫ్రెండ్ అవ్వడం, ఆ దేవుడికి నా మీద ఎంత పగుందో తెలుస్తోంది. అంత తిట్టాచి కొట్టా అవతలికి పొమ్మన్నా అయినా నవ్వుతూ నా ముందుకే వచ్చా. అటేదేదో జన్మ జన్మల బంధం, ఇంకా లైఫ్ లాంగ్ ఇలా. ఫోన్ ఒకటి ఇంకా లైఫ్ లాంగ్ ఇలా. రే ఇది మళ్ళీ నాకు కనపడకూడదు. ఓకే. మళ్ళీ తెచ్చుకోవడానికి లేకుండా విసిరేసావా? ఇంపాసిబుల్. థ్యాంక్స్ రా. మై ప్లేజర్. ఒక డౌట్ నాకు, ఇంత మతి మరుపు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నావు ఎలా? సింపుల్ సార్, చేయడానికి ఒక పని, బతకడానికి ఒక ఆశ, ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్. నిజమే. నందనా నందన ఇక్కడ సర్ప్రైజ్ ఇద్దామని పిలిపించే. ఇది సర్ప్రైజ్ కదా, షాక్. నీకెందుకో షాక్? అల్లుడు వాళ్ళకి అవరా అయ్యాడు. ఏంటో మీకు రామ్మా, నువ్వు చెప్పావు జాయిన్ చేసుకున్నాను. ఆర్ యు హ్యాపీ నౌ? నేను కాదు తను చెప్పాలి. ఆర్ యు హ్యాపీ? చాలా. చెప్పు. చెప్పనా? మీరు చాలా విశాల హృదయం కాబట్టి మా తప్పులు మన్నించి పనిచేసే అవకాశం ఇచ్చారు. మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతం రుణపడిపోయి ఉంటాం. అరే ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు ఇద్దరు? అదే భయంతో కాదు, ఆనందంతో. బాష్పాలు రావట్లేదు కానీ నీళ్ళు తనుకుంటూ వచ్చేస్తున్నాయి. పిలవకుండా పిల్లలిచ్చారు, పిలిచి పనిచ్చారు. ఆనందం, దుఃఖం, ఆల్ ఎమోషన్ గొంతులో చెప్పండి. గొంతులోనే ఉన్నాయి. సరే అల్లుడు ఉంటాను. ఇద్దరు తలలు తిప్పారేంటి? అంటే మా ఇద్దరు ఫుడ్ బెడ్ బ్లడ్ చెడ్డీలు కూడా ఒకటే. ఐ మీన్ అంటే వాడి మీన్ మా ఇద్దరు బట్టలు వేరేనా? ఇన్సైడ్ బ్రాండ్ ఒకటే అంటున్నాను. ఏంటో జాబ్ వచ్చిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు. అవును సార్, బీపీ కూడా బాగా డౌన్ అయిపోయింది, బాగా నీరసం కూడా ఉంది, చిన్న డైలాగ్ కన్ఫ్యూజన్ కూడా ఉంది. మేము వెళ్ళేస్తాం మరి. థ్యాంక్ యూ సార్. సరే ముందు డైలాగ్ ప్రాక్టీస్ చేయమని ఎంత చెప్పాలి? చిన్న రోజులలో